ఆంధ్ర వాళ్ళు మా మీద పెత్తనం చెలాయించొద్దు, అసలు తెలంగాణ ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి స్లోగన్. సో ఆంధ్ర వాళ్ళు పెత్తనాలు బేసిక్ గా ఏం చేశారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మొదలు పెడితే అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏలినటువంటి రాజ్యం లేదు, ఇది ఢిల్లీ నుంచి పాలన కాదు, ఇక్కడి నుంచే పాలన జరగాలి అని చెప్పేసి చంద్రబాబు సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పట్లో పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి. తెలుగుదేశం అని చెప్పేసి అంటే తెలుగు వాళ్ళ కోసమే తెలుగుదేశం అనే పార్టీ పెట్టాలని స్థాపించారు కదా. సో అప్పటి నుంచి కూడా లేదు, ఆంధ్ర వాళ్ళ మా మీద పెత్తనం చెలాయించడం ఏంటి అనే నినాదాన్ని తీసుకొచ్చారు కదా. ఏ రకంగా చూస్తారు అసలు అది? అంటే ఇక్కడ మనము ఆంధ్ర తెలంగాణ అని కాకుండా వాస్తవాలు చెప్పుకుందాం. మనం యాక్చువల్లీ ఏంటంటే నీలం సంజీవ్ రెడ్డి అనే అతన్ని బూడుగుల రామకృష్ణ అనేట ఆయన, అతనికి ఎప్పుడైతే రాష్ట్రాలు రెండు కలుస్తున్నాయో హైదరాబాద్ ఉమ్మడి చేసి వాళ్ళని కలుపుకునే క్రమంలో 100% తెలంగాణ వాళ్ళ ఉదార స్వభావం కూడా మనకు ఆడ కనపడ్డది, ఏ మాట కా మాట. ఎందుకంటే ఒక తమ్ముడు ఆపదలో ఉండి వాళ్ళకి రాజధాని లేక కర్నూలులో టెంటులు వేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ నైజాం రాజు కట్టినటువంటి భవనాలు అన్ని ఉన్నాయి, మీరు ఆడ ఉండుడెందుకు, ఈడికి రాండి అని చెప్పి తెలంగాణ వాళ్ళే కొంతమంది లీడర్లు ఆహ్వానిస్తే వాళ్ళు వచ్చిండ్రు. అయితే ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద ఇస్తూ అతని నీలం సంజీవ్ రెడ్డినే ముఖ్యమంత్రి కూడా చేసిండ్రు. కానీ ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ కానీ ముల్కీ రూల్స్ ఏవేవైతే ఉన్నాయో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి ఒక ఒప్పందం రాసుకున్నారు. నెహ్రూ వీటిని కలిపేటప్పుడు కూడా అన్నాడు, తెలంగాణ అనేది ఒక అమాయక వధువు లాంటిది, ఆంధ్ర అనేది ఒక టింగరి వరుడి లాంటి వాళ్ళు, ఎప్పుడైనా మీరు విడిపోవచ్చు ఏమన్నా ఇద్దరి మధ్యలో సెటప్ కాకుంటే అని అప్పుడైనా ఊహించి చెప్పిండు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళని ఆహ్వానించిన తీరు, వాళ్ళకి ఇచ్చిన ఆశ్రయము ఇవన్నీ గొప్పగానే ఉన్నాయి. కొంతకాలం అయిన తర్వాత ఏమనిపించిందంటే అరే మా ఒప్పందాలన్నీ ఉల్లంఘన జరుగుతున్నాయని వీళ్ళు గ్రహించారు. అప్పుడు పెద్ద ఉద్యమం స్టార్ట్ అయింది చెన్నారెడ్డి జమానాల. తర్వాత దాన్ని సబ్సైడ్ చేసి మళ్ళా ఒక 6 points ఏదో అగ్రిమెంట్ ఏదో వచ్చింది, ఒప్పందాలు. ఏంటంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసిపోయినాయి కాబట్టి ఉద్యోగాలు వీటిని కూడా మనం ఒక పద్ధతిగా సెట్ చేసుకుందామని సామరస్యంగా ఒక టైప్ ఆఫ్ ఇక ముల్కీ రూల్స్ పక్కకి వెళ్ళిపోయినాయి, వేరే రకంగా తయారైంది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆ జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ సస్టైన్ కావాల్సిందే అని కూడా చెప్పింది. కాబట్టి అక్కడ ఏమైపోయిందంటే యువతలో అటు ఆంధ్రాలో కూడా ఈ కలిసి ఉండడం వల్ల మాకు వచ్చే అవకాశాలు రావట్లేదు, వాళ్ళ అవకాశాలు ప్రిజర్వ్ అయి ఉన్నాయి, మరి మాకెట్లా అని చెప్పి అక్కడ కూడా ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. దాన్ని కూడా హైలైట్ చేయాల్సిందే, అది కూడా గొప్ప ఉద్యమమే. అయితే వాళ్ళకు ఆ ఉద్యమం అప్పటి నుంచి నడుస్తూ చల్లబడుతూ మళ్ళీ నడుస్తూ చాప కింద నీరులాగా అది నడుస్తూ ఒకటేసారి మళ్ళా ఈ మలిదశ ఉద్యమంగా మారింది. ఉద్యమకారులందరూ కూడా ఇక మనం వేరుపడాల్సిందే, మీరు నీళ్లు నిధులు నియామకాలు అనేది అయితే అన్నారో వాస్తవానికి కూడా వీళ్ళకి ఇక్కడ ఏమనిపించిందంటే ఇక్కడ ఒకటేసారి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవి ఇవి ఎక్కువ పెరిగిపోయినాయి అన్నమాట. నీళ్లు నిధులు నియామకాల లేకపోతే బేసిక్ ఆంధ్ర పాలకులు మా మీద పెత్తనాలు వద్దు అనే స్లోగన్, ఈ రెండిట్లో ఏది జరిగింది? వాళ్ళు ఆత్మగౌరవ పోరాటం కూడా అన్నారు కదా, నీళ్లు నిధులు నియామకాలు అనేది ఒక ఫ్రేజ్ లాగా బాగానే ఉంది. వాస్తవానికి ఏంటంటే హేళనలు, అవమానాలు, లేకుంటే కించపరచడాలు ఇవన్నీ కూడా ఎక్కడో ఇన్సిడెంట్స్ జరిగినా కొద్దీ అది తట్టుకోలేక ఒకటేసారి రెబలిజం వచ్చేసింది. దాంతో ఏమైపోయిందంటే ఇది ఒక ఆత్మగౌరవ పోరాటం లాగా వాళ్ళు భావించిండ్రు అనమాట. ఎందుకు అయ్యేదంటే ఏ మాట కామాట ఆంధ్ర రాయలసీమ సీట్లు ఎక్కువ ఉంటాయి కలిసినప్పుడు, తెలంగాణకు తక్కువ ఉంటాయి. అయితే మెజారిటీ సభ్యులు ఉన్నప్పుడే వాళ్ళదే నడుస్తుంది కదా ఎట్లాగూ. అయితే ఈ తెగదెంపులు జరిగితే కానీ ఇక్కడ న్యాయం జరగదని వీళ్ళు భావించారు. ఇప్పుడు అన్నదమ్ములు కలిసి ఉన్నారు, ఒక కుటుంబం ఉమ్మడిగా జరుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఒక చిన్న తమ్ముడు అనుకోండి, ఆంధ్ర పెద్ద అన్న అనుకోండి. అయితే సంపాదన ఇక్కడ వనరులు ఎట్లున్నాయంటే మున్పటి నుంచే హైదరాబాద్ అనేది ఎంతో సెంచరీస్ నుంచి కుతుబ్షాయిల కాడ నుంచి పెరిగిన ఇది ఏదో ఇప్పుడు తయారైపోయి ఇట్లా చేసేస్తే అయ్యేది కాదు. ఇది తరతరాల నుంచి డెవలప్ అవుతూ వచ్చిన సిటీ ఇది. అయితే ఇది ప్రపంచంలో ఇక్కడ రాజువే రిచెస్ట్ అన్నప్పుడు ఇక్కడ వనరులు ఎన్నుంటే రిచ్ అయ్యి ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడి భూమి, ఇక్కడి స్కోప్ ఆఫ్ లైవ్లీహుడ్ ఏది ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఇది బాగుంటుంది అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చే ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే అక్కడ ఏమయ్యేది, వరదలు వచ్చినా ఏమున్నా ఎక్కువ శాతం డబ్బులు ఆంధ్రాకి వెళ్ళిపోయేది అనేది వీళ్ళ భావన. కాబట్టి
ఇద్దరు అన్నదమ్ములు విడిపోతే ఎవల సంపాదన వాళ్ళకు ఉంటుందని చెప్పి పోరాటం చేసుకున్నారు. అయితే కలిసేటప్పుడే ఎప్పుడైనా విడిపోవచ్చు అని చెప్పుకున్నారు కాబట్టి ఆ విడిపోవడానికి మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. దానికి ఏందనేది ఏం లేదు. వాస్తవానికి వీళ్ళు ఇవి కలిసి ఉన్నాయి ఏం కాదు, విడివిడిగా ఉన్నాయే కలిసినాయి, మళ్ళీ విడిపోయినాయి.